నేను కూడా ఈరోజు మళ్ళీ ఈ కార్యక్రమంలో పెట్టి మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నారు నేను కూడా అనుకోలేదు. కానీ నిన్న ఒక పరిణామం మన నియోజకవర్గంలో అందరినీ హల్చల్ చేసింది. హఠాత్తుగా చాలా మంది రాత్రి 12 గంటల వరకు అనేక మంది మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎవరికో తెలుగుదేశం పార్టీ తమ్మలపల్లి వరకు వేరే టికెట్ అయిపోయిందంట, వచ్చేసిందంట, ఇన్ఛార్జీలు ఇచ్చేశారంట అని సోషల్ మీడియాలో పేరు పెట్టడం, స్థాపించుకోవడం జరిగింది. నేను ఉండి అడుగుతున్నాను. నేను 2009 నుంచి తమ్మలపల్లి రాజకీయాల్లో ఉన్నాను. 2008 నుంచి దగ్గర 15 ఏళ్ళలో నా యావత్ అన్నీ కూడా కష్టపడిన సొమ్ము తమ్మలపల్లి వర్గానికి ఇక్కడ పెట్టి ఇక్కడ ఏదో సొంత గడికి ఏదో విధంగా నా రుణం తీర్చుకొని మంచి పేరు సంపాదించి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధిలో పాల్గొనాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. ఎవరు కూడా నేను 15 సంవత్సరాలు ఎవరిని కూడా నేను పర్సనల్గా కానీ ఎవరిని కూడా నేను ఎప్పుడు కూడా విమర్శించలేదు. అందరినీ గౌరవించుకుంటూ నా పరిధిలో నేను రాజకీయాలు చేసుకుంటూ ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఇంతవరకు కాపాడుకోవాలని వచ్చాము. ఎన్నో ఆటపోట్లు చూసాం. ఆ రోజు 2008లో పరిస్థితి రాజకీయాల్లో ఆ రోజు ఎన్నో ఆటపోట్లు చూసాం, ఎన్నో అవమానాలకు గురయ్యాం. ఎంతో ప్రాణాలు తెగించి ఆ రోజు 2009 ఎలక్షన్లోనే పోరాడడం జరిగింది. అయిన తర్వాత మళ్ళీ 2014లో మీ ఆశీస్సులతో ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఎవరు ఊహించలేని విధంగా అభివృద్ధి అంటే చేసింది తమ్మలపల్లి వరకు తెలుగుదేశం ప్రభుత్వం మన హయాంలో నేను చంద్రబాబు నాయుడు గారి అంతకుముందు అభివృద్ధి అంటే తమ్మలపల్లి వరకు ఆవిడ దూరంలో ఉండేది. ఒక రోడ్డు లేదు, కనీసం ఒక బిల్డింగ్ లేదు, ఏది కూడా లేని పరిస్థితి అనమాట. ఎక్కడ చూసినా వలసలు పోయే పరిస్థితి ఉంది అనమాట. ప్రప్రథమంగా ఆ రోజు రైతాంగానికి అన్ని విధాల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అన్ని చెరువులు బాగా చేసుకోవడం, అందరినీ కరువు ప్రాంతం అప్పుడైతే పేద కొద్దిగా నీళ్ళు ఉంటాయి కానీ అప్పుడైతే తాగడానికి నీళ్ళు ఉండే పరిస్థితి లేదు. పట్టుబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఎట్టి పరిస్థితుల్లో అందరినీ నీళ్ళు ఆ రోజు ఆయనకి గగనం అనమాట. ఆ రోజు తీసుకొచ్చి ప్రాంతానికి రైతులకి మనం నీళ్లు ఇంకా 120 చెరువులకు అనుసంధానం చేయాలని చెప్పి అన్ని ఫైనల్ చేసుకుంది. 120 చెరువులు అన్ని 6 మండలాల్లోన అన్ని మండలాలకి అనుసంధానం చేస్తూ అన్ని వర్క్ ఆర్డర్ అయిపోయినాయి, శాంక్షన్ అయిపోయినాయి. ఇంకొకసారి మన ప్రభుత్వం వచ్చింటే తమ్మలపల్లి రూపురేఖలు మారిపోయి ఉండేది వాస్తవంగా. అలాంటి పరిస్థితులు ఇవన్నీ వచ్చి అదలాపం చేశారు, దోచుకున్నారు. వీళ్ళు అక్రమం చేస్తే మీరు అందరూ చూశారు. వాళ్ళతో సైడ్ ఉండేది అనమాట. వాళ్ళతో మనం రాక్షసుతో మనం పోరాడుతుంటే ఎక్కడెక్కడే వచ్చారనమాట. 5 ఏళ్ళు 15 ఏళ్ళ కాలకి ఎవరు కూడా మనం చూడలేదు, నేను కూడా చూడలేదు, వినలేదు. వాస్తవంలో లీడర్ ఇప్పుడు లీడర్ అనేవాడు ఎవరిని ఈ ప్రాంతమైన వాళ్ళకి లీడర్గా ఎదిగింటారు, పుట్టింటారు, పెద్ద ఫ్యామిలీలు ఉంటారు, చూస్తుంటారు. 50 రోజుల ఎలక్షన్ ఉంది. ఇలాంటి తరంలో తెలుగుదేశం పార్టీని అయోమయంలో పడేసి ఆ పక్క మాత్రం ఆ పక్క వర్గం మాత్రం పనులు చేసుకుంటా ఉంటారు, మనం మాత్రం అయోమయంలో ఉంటాం. దీనికి సహకరించి విధంగా ఈ పక్క వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది వాస్తవం. నాకు వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా పార్టీకి కూడా ఉండాలి. వైఎస్ఆర్సీపీ నాయకులే వాళ్ళకు ఉన్నటువంటి ఎక్కడో వాళ్ళ బయట ఉన్నటువంటి లావాదేవీలు కూడా వాళ్ళతో ఉన్నాయి. వాళ్ళే స్వయానాలకి తమ్మలపల్లి కూడా వాళ్ళు దాఖలించుకునే సొత్తును వాళ్ళు ఆస్తులు కాపాడుకోవడానికి ఒక వ్యక్తిని వాళ్ళే పంపించి అక్కడ చేస్తే రేపు సునాయాసంగా మనం గెలిచి మళ్ళీ తమ్మలపల్లి పైన ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఉన్నటువంటి ఖనిజాలు వాస్తవం నేను చెప్తున్నాను. పొరపాటున ఏమన్నా మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ తమ్మలపల్లి కూడా వచ్చిందంటే ఎక్కడ కూడా ఎవరు కూడా ఒక సెంటు భూమి ఉండదు. మళ్ళీ ఎప్పుడు అసలు నామరూపాలు లేకుండా మొత్తం ఇది వాస్తవం అనమాట. ఖచ్చితంగా ప్రణాళిక. కాబట్టి అయ్యా జయచంద్రారెడ్డి గారు, మీరు మా పార్టీలో వచ్చారు, మా కుటుంబ సభ్యులు మీరు. మిమ్మల్ని లక్కి మీరు రండి, మీకు పార్టీ పై నమ్మకం ఉంది కదా, కష్టపడండి. ఇప్పటికే మీకు మీకు టికెట్ వస్తుందంటే మాత్రం ఊరికే అంత ఈజీ కాదనమాట చెప్తున్నాను. కాదండి 5 ఏళ్ళు ఆ రోజు కనుక 5 ఏళ్ళ ముందు నేను గంగారం తిరిగి వస్తే ఆ రోజు దానికి సుమారు 2000 మంది నా పైన అటాక్ చేశారు, బండ్లు గుర్తున్నారు. ఆ రోజు నేను క్లియర్గా చంద్రబాబు నాయుడు సార్ నేను ఆ రోజు చెప్పాను, ఆ రోజు అడిగాను క్లియర్గానే. అంటే నేను పోయిన 2014లోనే 2019లో నాకు టికెట్ రావాలంటే నాన్న అవమానాలకు గురయ్యాను,
రాష్ట్రంలో టికెట్ ఇచ్చేపాటికి ఎలక్షన్ అయిపోయింది, మీరు వాళ్ళకి కొన్ని తప్పుల వల్ల మళ్ళీ నాకు అలాంటి అవమానానికి నేను చేయొద్దండి, నేను రావాలనుకుంటే నాకు క్లియర్గా నాకు అష్యూరెన్స్ కావాలి అన్ని. తర్వాత గౌరవ అధ్యక్షుల వారు ఒకటే చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వే అభ్యర్థి, నువ్వే క్యాండిడేట్. అది అయిన తర్వాత మనం 4 ఏళ్ళకి ఎవరిపైన ఎన్నెన్నో అనమాట, ఎన్నెన్నో దాంట్లో ఒకసారి అయితే ప్రపంచంలో తీరాలకి ఇంత దూరం అంత దూరంలో అనమాట యుద్ధం జరిగిందనమాట. పోలీసులతో చేయించుకోలేకపోతే ఆ రోజు వాళ్ళ రాళ్ళు వేస్తామంటే వాళ్ళకి ఏమైనా కావచ్చు అనమాట. కానీ వెనక్కి జరగకూడదని చెప్పి అన్ని బ్రేక్ చేశారు. కార్యకర్తలు ప్రాణాలు తెగించారు. రోజు అక్కడ ఉన్నటువంటి మండల అధ్యక్షులు కానీ అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కానీ మునగచ్చలో పోరాడారు. అదేవిధంగా కోటకొండలో జరిగింది, మొన్న అంగంలో జరిగింది. ఈ మధ్య వాళ్ళకి ఇంకా 4-5 దగ్గర కూడా అభివృద్ధులు జరిగినాయి. తమ్మలపల్లిలో కూడా తమ్మలపల్లిలో ఎంత సెన్సిటివ్గా ఉంటుందంటే మన జెండాను పెరిగి వాంటెంట్లు వాళ్ళే పీకారనమాట. కానీ ఆ రోజు మన వాళ్ళకి నిలుచుకున్నారు. ఈ రోజు మళ్ళీ అక్కడ క్యాడర్ మళ్ళీ భయభ్రాంతులైన క్యాడర్ మళ్ళీ ఒకటే ఈ రోజు బ్రహ్మాండంగా చేశారు తమ్మలపల్లి.